మా బండికి సరైన స్మోక్ వస్తుంది, మా మెకానిక్ అడిగితే పిస్టన్ రింగులు చేంజ్ చేస్తాం సరిపోద్ది, ఖర్చుగానే తక్కువలో అయిపోద్ది అంటున్నారు. నాకు తెలిసిన ఆన్లైన్లో ఒక మెకానిక్ ఉంటే ఆయన అడిగితే పిస్టన్ రింగులు చేంజ్ చేయబోబండి, దాన్ని చేంజ్ చేసిన వల్ల ఎక్కువ రోజులు అయితే ఉపయోగం ఉండదు, ఉంటే 1 నెల 2 నెలలు 3 నెలలు మళ్ళీ ప్రాబ్లం అనేది సేమ్ రిపీట్ అవుద్ది. టోటల్గా ఆయన అనేది అలా ఎందుకు చెప్పాడు? అసలు టోటల్గా ఆ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుద్దా? అసలు పిస్టన్ రింగులు చేంజ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే టోటల్గా బోర్ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ మీతో అయితే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. దాని చూసే ముందర మీరు చేయాల్సిన పని ఒకటి ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయట్లేదు. అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే, ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపం అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ గిట్ కొన్న అభిప్రాయంతో అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఓకే భయ్య, ఇప్పుడు చాలామంది మెకానిక్లు ఏంటంటే చాలా ఖర్చు తక్కువలో అయిపోద్ది అని చెప్పేసి పిస్టన్ రింగ్ల వరకే చేంజ్ చేస్తాం అని చెప్తారు. పిస్టన్ రింగులు చేంజ్ చేయడం వల్ల నాకైతే పెద్దగా ఉపయోగం అయితే అనిపిదు భయ్య. టోటల్గా చూసుకుంటే ఒక హీరో హోండా 100cc బండిగా చూసుకుందాం, ఒక పిస్టన్ రింగ్స్ పిన్ను కాస్ట్ మొత్తం కానీ చూసుకుంటే ఒక 580 ఒక 600 వేసుకుందాం పిస్టన్ కాస్ట్. ఇంకా లేతులో కానీ చూసుకుంటే ఒక 200 వేసుకుందాం, అంటే లేత్ కాస్ట్. టోటల్గా చూసుకుంటే ఇది ఒక 6 ఇది ఒక 800 దాకా అవుతుంది. ఇంకా మెకానిక్ ఛార్జ్ పక్కన పెట్టండి, ఎందుకంటే మెకానిక్ మీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఈ పిస్టన్ రింగ్లు అనేది యూజ్ చేద్దాం అన్నాడు కాబట్టి మీ మీద అంత ప్రేమే ఉంటే ఈ ఫిష్నే తీసుకొచ్చి లేతులో ఒక 200 రూపీస్ ఖర్చు పెట్టి బోర్ చేసి హెడ్ ఎలాంటి టచ్ చేయకుండా మామూలుగా క్లీన్ చేసి బిగించినా సరే మీకు ఇంకా ఎక్కువ లైఫ్ వస్తుంది. అయినా సరే మెకానిక్ ఓన్లీ పిస్టన్ రింగులు మార్చిన దానివల్ల ఏంటి ఉపయోగం నాకైతే ఏం అర్థం కాదు, మీకేం అర్థం అవుతుంది ఇంకా. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకి పిస్టన్ కాస్ట్ మీకు అని చెప్పాను ఒక 580 లేకపోతే 600 వేస్తున్నాం. ఈ పిస్టన్ రింగ్స్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు మనకి ఒక అంటే ఉషా కంపెనీ దొరకవు అనుకోండి, అంటే నేను ఈ పిస్టన్ కాస్ట్ చెప్పాను కదా ఆ కంపెనీ దొరకదు, మనకి శామ్ దొరకదు. శామ్ పిస్టన్గా చూసుకుంటే ఎంత 480 500 ఉంటుంది. ఈ రింగుల్ కాస్ట్ వరకు చూసుకుంటే 250 200 దాకా అయితే రింగుల్ కాస్ట్ ఉంటుంది. ఇంకో 300 పెడితే మనకి పిస్టన్ పిన్ను లాక్లు మొత్తం సెట్గా వస్తుంది. లేతులు వచ్చి బోర్ కట్ చేయప్పుడు ఇంకా బెస్ట్ అని చెప్తాను. మనం ఎప్పుడైతే ఈ పిస్టన్ రింగ్స్ వరకే చేంజ్ చేస్తామో, పిస్టన్ రింగ్స్ మెకానిక్ ఏ టైంలో చేంజ్ చేస్తా అంటే ఎప్పుడైతే ఈ పిస్టన్ రింగ్స్ వల్ల సరెండర్ కూడా స్మోక్ వస్తుంది, ఈ పిస్టన్ రింగ్స్ లోపల బోర్ చెక్ చేస్తాడు. లోపల బోర్ చెక్ చేసినప్పుడు ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు. ఈ పిస్టన్ రింగ్ అయితే దీని లోపల పెట్టినప్పుడు ఇక్కడైతే గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ వల్ల రింగ్స్ చేంజ్ చేస్తే సరిపోతాయి అని చెప్పి మెకానిక్ డిఫెండ్ అవుతాడు. అంటే ఈ పిస్టన్ రింగ్స్ ఒక 250 పెట్టి మీరు కొనుక్కొచ్చుకొని దానికి హెడ్ గ్యాస్కెట్ బోర్ ప్యాకింగ్ మళ్ళీ వగేరా సామాను మళ్ళీ మెకానిక్ ఛార్జ్ ఇవన్నీ పెట్టుకునే దాని బదులు మీ మెకానిక్ అంత ప్రేమే మీ మీద ఉంటే టోటల్గా ఒక పిస్టన్ కొత్తగా తెప్పించుకునేసి పిస్టన్ బోర్లో లేతులో కట్ చేసి హెడ్ అనేది నార్మల్గా క్లీన్ చేసేసినా సరే ఓన్లీ పిస్టన్ రింగులు మార్చిన దానికంటే ఇంకా ఎక్కువ లైఫ్ వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా? పిస్టన్ రింగులు చేంజ్ చేసిన దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు ఉపయోగం ఉన్నా సరే 1 నెల లేకపోతే 2 నెలలు లేకపోతే ఇంకా కష్టం భయ్యా 3 నెలలు నెట్టుకు రావడం కష్టం. ఓకేనా? ఏడ మెకానిక్ అయితే సుఖపడతాడు, మీకు ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేసి రింగులు మార్చిన దానికోసంగా మళ్ళీ మీకు 3 నెలల్లో సేమ్ ప్రాబ్లం రిపీట్. ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మెకానిక్ వస్తుంటారు, చాలామంది కస్టమర్స్ వస్తుంటారు నా కాడ, నా బండి సరైన కూడా స్మోక్ వస్తుంది, వేరే మెకానిక్ అయితే రింగులు చేంజ్ చేస్తే సరిపోతున్నాడు, మీరు చేంజ్ చేసి ఎంత తీసుకుంటారు? ఎంతేంద్రా తీసుకునేది? బోర్రా బాబు, అది ఎవరు చేయాలో ఒడికాడ చేయించుకోవాలి, దాంట్లో గోజారేది ఉండకూడదు. మీరు ఒక 5000 రూపాయలు పెట్టి సామాన్ తెచ్చి పర్ఫెక్ట్గా అయినా మెకానిక్ కాడ కానీ ఏపీపోతే ఆ 5000 తీసుకెళ్ళి 8లో వేసినట్టు లెక్క. ఓకేనా? బోరుకి డబ్బు ఖర్చు పెట్టడం కాదు, మెకానిక్ బోరు చేయగలుగుతాడా లేదా, వాడు అడిగిన కాస్ట్ తీసి పక్కన పెట్టండి, వాడు చేయగలుగుతాడా లేదా అని ఆలోచించండి. అంతేగాని మీరు 5000 రూపాయలు సామాన్ తెచ్చి 500కి నేను బోర్ చేస్తాను అన్నప్పుడు ఓడి కాడ ఇచ్చేసి ఓడి దాన్ని మొక్కలు చేసి దాన్ని పనికి రాకుండా ఉండవన్నీ పగలగొట్టి మీకు ఇస్తుంది అనే లాభం. మీరు 5000 రూపాయల సామాన్ మీ బండిలో ఖర్చు పెట్టినట్టే మెకానిక్ ఎట్లయినా ఒక 2,500 రూపాయలు ఛార్జీ తీసుకోవాలా, లేకపోతే 2000 రూపాయలు ఛార్జీ తీసుకుంటే అది పర్ఫెక్ట్గా మెకానిక్ అవుతాడు. అంతేగాని 500కి 300కి చేసేవాళ్ళని అంటే ఓన్లీ మీరు 5000 రూపాయలు సామాన్ వేస్తే మీకు 2000 రూపాయలు సామాన్ వేసి 3000 రూపాయలు సామాన్ ఆడ పెట్టుకుంటారు. ఓకే భయ్య, టోటల్గా నేను మెకానిక్ తక్కువ చేయాలనేం కాదు, మీరు పర్ఫెక్ట్గా మెకానిక్ని చూసుకోండి. మీకు చేసే పనిలో లేబర్ ఛార్జ్ కూడా గోజారా వాపండి. ఆడ గోజారా అంటే మీరు పప్పులో కాలేసినట్టుగానే గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసుకుంటే మనకి బండి బోరుకు వచ్చిన బండి పిస్టన్ రింగులు చేంజ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమే లేదు. కంపల్సరీగా అందరూ పిస్టన్ అనేది కొత్తది వేయించుకొని లోపల రీబోర్ అనేది కట్ చేయించి వేయించుకోవడం ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను, నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నేను కానీ తెలుసుకుంటాను. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి భయ్యా. మీరు సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ మరెన్నో తెలుసుకోవడానికి నాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.